బంగారం ఏడాది పాటు కొనొద్దని ప్రధాని మోదీ వ్యాఖ్యల్ని పాలమూరు బులియన్ మర్చెంట్స్ స్వర్ణకారులు తప్పుపడుతున్నారు. పెరిగిన ధరలకుతో కార్పొరేట్ షాపులతో ఇప్పటికే వ్యాపారం చిన్నాభిన్నమైందని, ఇక ప్రధాని వ్యాఖ్యలతో వ్యాపారం మరింత ఆగమైపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. సంవత్సరం పాటు బంగారం కొనుగోళ్లు వద్దు అంటూ ఇటీవల ప్రధాని మోడీ హైదరాబాద్ వచ్చినటువంటి క్రమంలో చేసిన వ్యాఖ్యలపై పాలమూరు జిల్లా వ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మనతో పాటు బంగారు వ్యాపారులు బులియన్ మర్చెంట్స్కి సంబంధించినటువంటి అసోసియేషన్ మనతో ఉంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఎలా చూడాలి ప్రధాని గారి వ్యాఖ్యల్ని? హైదరాబాద్ వచ్చినటువంటి మోదీ గారు మొన్న ప్రధానమంత్రి గారు చేసినటువంటి ఒక సంవత్సరం పాటు బంగారు కొనొద్దని చెప్పేసి ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో రేట్లు నిలకడ లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. అందులో భాగంగా మరి బంగారం 80,000 నుంచి ఒక్కసారిగా 1,80,000కు పెరిగిపోయి పబ్లిక్ ఎవరు కొనలేని పరిస్థితుల్లో చిన్న చితక వారు ఎవరు కూడా బంగారు దరిదాపుల్లో కూడా రావద్దు అనే పరిస్థితులు ఎదురైనాయి. అట్లాంటి పరిస్థితుల్లో మరి ఈనాటి ప్రధానమంత్రి స్టేట్మెంటు మా బంగారు రంగానికి చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉంది. ఒకవేళ కొనకూడదంటే ఎవరైనా పెట్టుబడి పెట్టేవాళ్ళు మాత్రమే కొనకూడదు. అట్లాంటి స్టేట్మెంట్స్ ఉంటే బాగుంటుంది. కానీ ఎవరు కొనొద్దు అంటే ప్రతి ఒక్కరు కూడా ఇవాళ పెళ్ళిళ్ళకు చిన్న చితక ఏదైనా సరే వాళ్లకు కూడబెట్టిన డబ్బుతో కొంతైనా బంగారు కొందామనే ఆలోచన చేస్తారు. ఇలాంటి స్టేట్మెంట్ వల్ల వాళ్ళు కూడా కొనకపోతే మరి ధరలు రాను ఇంకా పెరిగిన ధరను కొనాల్సి వస్తుంది. సో కొనకుండా ఉండండి, ఉన్న బంగారాన్ని రొటేట్ చేయండి, లేదా కొంతమంది అవసరానికి తగ్గట్లు కొనండి, మించి కొనొద్దు అని చెప్తున్నారు. సో మరి దీనివల్ల దేశ ఆర్థిక రంగం కూడా బాగుపడుతుంది కదా, మరి ఎందుకు మీరు వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు మేము దాదాపు మొత్తం తెలంగాణలో 50 లక్షల మంది మేము ఉన్నాము. జ్యువెలరీ షాపులు, స్వర్ణకారు కలిసి 50 లక్షల మంది ఇప్పుడు రోడ్ పైన వచ్చేస్తాము. ఎందుకంటే ఇప్పుడు తొలుతనే మాకు గిరాకులు లేవు, రెంట్ ఉంది, మళ్ళీ వర్కర్స్ ఉన్నారు మా దగ్గర, వాళ్ళ జీవితం ఎట్లా, మళ్ళీ మీరు ఇట్లా అంటే ఇప్పుడు మేము వర్కర్స్ తీసేయాలి. మేము వర్కర్లు తీసేస్తే వాళ్ళు ఎక్కడ వస్తారు, యాడుకోతారు? ఇప్పుడు ఈడ మహబూబ్ నగర్లో చిన్న చిన్న షాపులు వర్కర్స్ ఉన్నారు, వాళ్ళ జీవితం మొత్తం గ్రామో 2 గ్రాములో అమ్మి వాళ్ళ ఇండ్లు నడుస్తున్నాయి. ఇప్పుడు 2 గ్రాములు అమ్మకుంటే మళ్ళీ మా పరిస్థితి ఏంటిది? ఇప్పుడు మీరు చెప్పండి అన్న. ముఖ్యంగా బంగారం మీదనే ఆధారపడి మీ పరిశ్రమ కొనసాగుతుంది. మీరు స్వర్ణకారుల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నారు. ఎంతమంది కార్మికులు ఇక్కడ పనిచేస్తున్నారు? ఈ స్టేట్మెంట్ ద్వారా బంగారు కార్మికుల మీద ఏ రకమైన ప్రభావం చూపుతుంది? మోడీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏదైతే ఉందో, నిన్నటి నుంచే మాలో స్వర్ణకారులో పెద్ద ఆందోళన మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే ఒక ప్రధాని స్థాయి వ్యక్తి అలా అనడం ఎంతవరకు సబబు అనేది వారు కూడా ఆలోచించుకోవాలి. తను లేవనెత్తిన 5 అంశాల్లో కూడా ముఖ్యంగా బంగారు కొనకండి 1 ఇయర్ వరకు అని అంటున్నాడు. అలాంటప్పుడు బ్యాంకుల దగ్గర ఎంత బంగారం? బ్యాంకులు ఎందుకు ఉంటున్నాయి? పెద్ద పెద్ద కార్పొరేట్ వాళ్ళు ఎందుకు ఉంటున్నారు? ఈ వృత్తినే నమ్ముకొని బతుకుతున్న మాలాంటి వాళ్లకు బంగారు కొనుగోళ్ళు ఆపేయమని అంటే దానివల్ల చాలా ఇబ్బందులకు గురవుతాయి స్వర్ణకార జాతి. ఇప్పుడు మా వృత్తి ఎలా ఉందంటే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, అసలే పనులు కార్పొరేట్ వచ్చిన తర్వాత అసలే పనులు లేక మా వాళ్ళు దినదిన గండం అర్ధాయుష్ అన్న పరిస్థితిలో ఉన్నారు. మా జాతిని ఒక రకంగా అనగదొక్కిన ప్రయత్నమే అవుతుంది. కాబట్టి తన ఉద్దేశాన్ని ఆయన వెనక్కి తీసుకొని దానికి సంబంధించిన స్టేట్మెంట్ ఒకటి ఇచ్చి అసలు ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రాకుండా చూసుకోవాలని మా యొక్క స్వర్ణకార సంఘం తరఫున తెలియజేస్తున్నాం. తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్పేసి వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సందీప్తో అహ్మద్, NTV, మహబూబ్ నగర్ నుంచి.